జిల్లాల్లో యూరియా కొరత లేనే లేదు. వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలు నమ్మొద్దన్న రామకృష్ణారెడ్డి. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కోమరిపాలెం గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలోని యూరియా కొరత లేనే లేదని, జిల్లాకు సంబంధించి 7,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, అయితే జిల్లాలో వ్యవసాయ శాఖ వద్ద 9,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలతో యూరియా కొరతను సృష్టిస్తున్నారని, ఇది నమ్మి రైతులు యూరియా కోసం క్యూ కట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ రబీలో రైతులకు కావలసినంత యూరియా అందిస్తామని, రైతు పండించే ప్రతి గింజని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతు సేవా కేంద్రంలో ఇప్పటి వరకు 1,782 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతుందనేది ఒకసారి పరిశీలన చేయడం కోసం కొమరిపాలెం రైతు సేవా కేంద్రాన్ని మేము అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ సెంటర్లో 1,782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రైతులందరికీ 4-5 గంటల నుంచి 24 గంటల గడవక ముందు డబ్బు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇంకొక 200 టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. అది ఈరోజు ఇంకొక గంటలో టార్గెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం పండిన ప్రతి గింజని కొనాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 14,000 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని కొనడానికి ఇవాళ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3,350 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించడం జరిగింది. ఒక పారదర్శక విధానంలో, గతంలో ఎప్పుడూ లేని విధానంలో ఇవాళ రైతుకి అత్యంత సౌకర్యవంతంగా ఈ కొనుగోలు ప్రక్రియ సాగుతూ ఉంది. దీనిపైన కువిమర్శలు చేసే వైసీపీ నాయకులు గతంలో మీ హయాంలో ధాన్యం కొనుగోలు ఏ విధంగా సాగిందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నా. ఇక రెండో విషయం, యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా ఎటువంటి కొరత లేదు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 7,500 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం దగ్గర, వ్యవసాయ శాఖ దగ్గర 9,000 మెట్రిక్ టన్నులు లభ్యత ఉంది. కృత్రిమ కొరత సృష్టించు ఒక విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేసి యూరియా కొరత వస్తుంది అనడంలో రైతుల్లో ఒక విధమైన అసహనం, రేపు యూరియా దొరకదేమో అనే ఒక ఆలోచనతో తొందరపడి వాళ్ళ యూరియా కోసం క్యూలు కట్టడం జరుగుతూ ఉంది. రైతాంగానికి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రభుత్వం దగ్గర కావలసినంత యూరియా ఉంది, తప్పనిసరిగా ఇస్తాం. ఈ రబీ సీజన్కి ఒక్కొక్క రైతు ఒక ఎకరాకి 156 కేజీలు వాడాల్సిన అవసరం ఉంది. దానికి అదనంగా 3-4 రెట్లు వాడడం వలన ఒక విధంగా ఆహారం విషతుల్యం అవుతూ ఉంది, రైతుకి పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది, ఒక విధంగా ఆదాయం తగ్గుతూ ఉంది. అందుకోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు వాడకం తగ్గించాలనే దిశగా, అదేవిధంగా నానో ఫెర్టిలైజర్సు, నానో యూరియాని ప్రమోట్ చేసే విధంగా, ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటాం. దానివల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఇవన్నీ ఏదో యూరియా కొరత ఉంది కాబట్టి యూరియా వాడకం తగ్గించండి అని మేము చెప్పడం కాదు. ఇవాళ వాస్తవాలు, వ్యవసాయంలో ఉన్న మెళకువలు తెలియజెప్పడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఇక్కడ మరి ఈ నియోజకవర్గంలో సోలో వీడియోల ద్వారా గావు కేకలు పెడుతున్న ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధికి ఒకటే చెప్తా ఉన్నా, మీరు సోలో వీడియోల్లో గావు కేకలు కాదు, వాస్తవానికి ఇవాళ పోనీ రైతు సేవా కేంద్రం దగ్గరికి రండి. ఇక్కడ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, యూరియా ఏ విధంగా ఉంది, ప్రభుత్వం దగ్గర ఏమి నిల్వలు ఉన్నాయనేది, అసలు యూరియా వాడకం ఏ విధంగా చేయాలో మీకు తెలియదు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పైన 5 సంవత్సరాలు నోరు మెదపకుండా కూర్చున్న వ్యక్తి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అన్ని సౌకర్యవంతంగా జరుగుతూ ఉంది. యూరియా కొరత లేదు, అందరికీ అందుబాటులో యూరియా ఉంచుతాం, ఎక్కడా ఎటువంటి కొరత లేదు. కృత్రిమ కొరత సృష్టించడం కోసం వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం గురించి మాట్లాడారు. వ్యవసాయ శాఖని, నీటిపారుదల శాఖని, రహదారులు, భవనాల శాఖని మూడింటిని వారి హయాంలో మూసేశారు. అసలు శాఖలు ఉనికి లేని పరిస్థితి తీసుకొచ్చారు. వారి వాళ్ళ మాట్లాడి ఆయన అక్కడ ప్రెస్ మీట్లు 2 గంటల 43 నిమిషాలు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడితే
విలేకరులు తిరిగి ప్రతిస్పందించడానికి కొన్ని సమస్యలు లేవనెత్తబోతే లేచి వెళ్ళిపోయిన వ్యక్తి అయినా. అదేవిధంగా ఇక్కడున్న వ్యక్తి సోలో వీడియోల ద్వారా స్క్రిప్ట్ రాపించుకుని ఆ స్క్రిప్ట్ మాట్లాడుతూ ఉంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలి. ఏదో పబ్లిసిటీ పిచ్చతో రామకృష్ణారెడ్డి పట్టించుకోవడం లేదని మాట్లాడారు. నేను ప్రతి చోట ఎరువుల లభ్యత గురించి కానీ ధాన్యం కొనుగోలు కానీ నిరంతరం నేను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయమే కాదు, ప్రతి విషయం, అభివృద్ధి కార్యక్రమాల విషయమైనా, సంక్షేమ కార్యక్రమాల విషయమైనా, ధాన్యం కొనుగోలు విషయమైనా, విద్యా వ్యవస్థ అయినా అన్ని విషయాల్ని పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇచ్చి అవసరమైతే జిల్లా అధికారులకి రాష్ట్ర స్థాయిలో ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. మీకు ఏదైనా సమస్య ఉంటే సోలో వీడియోలు మాని ప్రజల్లోకి వచ్చి క్షేత్రస్థాయిలోకి వచ్చి వాస్తవాలు మాట్లాడండి. అంతే తప్పించి ఈ విధంగా కువిమర్శలు చేయడం తగదు. ముఖ్యంగా రైతాంగానికి విజ్ఞప్తి చేసుకున్నది, ఎక్కడా యూరియా కొరత లేదు, ఇంతవరకు ఇంకా ఎక్కడా ఎదజల్లిన పరిస్థితి లేదు. అందువల్ల అసలు ఏ విధంగా యూరియా అవసరం అవుతుంది రైతాంగానికి ఏ సమయంలో అవసరం ఆ సమయంలో యూరియా అందివ్వడం కోసం ప్రభుత్వం సంసిద్ధ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 200 టన్నులు అవసరం ఉందన్నారు కదా, ఈ దీనికని మొత్తం మండలమా నియోజకవర్గం ధాన్యం కొనుగోలు ఈ సేవా కేంద్రాలు మన మండలం మొత్తం మీద అయితే మండలం మొత్తం మీద అంతా ఇంకా మనకి ఉందండి. నియోజకవర్గం మొత్తం మీద ఇంకా ఎక్కువే ఉందండి. ఎంత ఉంది సార్? దాదాపుగా ఒక 3-4 వేల టన్నులు కావాల్సి వస్తాయి. ఇంకా మనం ఇస్తున్నారు. అంటే ఒక చోట ఎర్లీ హార్వెస్టింగ్, ఒక చోట కొంచెం లేట్ హార్వెస్టింగ్. మన నియోజకవర్గం అంతా ఆల్మోస్ట్ ఎర్లీ హార్వెస్టింగ్. బయట ఇప్పుడు జిల్లాలో మిగిలిన ప్రాంతాలు ఉన్నాయనుకోండి, వెస్ట్ గోదావరి అంటే పాత వెస్ట్ గోదావరి, కొవ్వూరు, ఇవన్నీ ఇంకా లేట్ హార్వెస్టింగ్. అవన్నీ రావాలి. అందుకోసం అసలు టోటల్గా 14,000 కోట్ల రూపాయలతో కొనాలి. ఇప్పుడు 3,350 మాత్రమే కొన్నాం. ఇవన్నీ మళ్ళీ ముందు వచ్చేసినాయి హార్వెస్టింగ్. ఇవన్నీ రాష్ట్రంలో ఇంకా మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడు మన మండలానికి అయితే ఎంత ఇంకా రావాలి సార్ అనుమతులు? మన మండలానికి ఇప్పుడు 700 ఉందంటే 700 కావాలి. ఇంకా ఇక్కడ 200 కావాలి. అలాగే డిఫరెంట్గా ఉందండి. ఏది ఉన్నా మొత్తం 100% ఇస్తాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ పండిన ధాన్యాన్ని రిస్ట్రిక్షన్ లేదు, ఇంతే కొనాలి అనే రిస్ట్రిక్షన్ లేకుండా మొత్తం 100% కొంటాం. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, ధాన్యం మిల్లుకి అమ్మితే క్యాష్ నగదుకు అమ్మితే 1 రోజులు పడుతుంది నగదు రావడానికి. బ్రోకర్కి ఇవ్వాలి, బ్రోకర్ మిల్లుకి వెళ్ళాలి, ఇవన్నీ జరిగి 1 రోజులు పడుతుంది. కానీ ఇవాళ 4 అవర్స్ తర్వాత 24 అవర్స్ లోపల నేరుగా రైతు అకౌంట్లో పడుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకోసం ఎక్కువ మంది సీఎంఆర్కి అమ్మడానికి వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. అందుకోసం కొద్ది ఎక్కువ కొనుగోలు కూడా చేయాల్సి వస్తుంది. అది ఇంకా ఇంత కావాలి, ఇంత రిక్వైర్మెంట్ ఉందనేది కూడా ఒక అంచనా లేదు. కాకపోతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఎంత వస్తే అంత కొనుగోలు చేద్దాం. ఇప్పటికే 14,000 కోట్ల రూపాయలు రెడీగా పెట్టింది ప్రభుత్వం. అందులో 3,350 కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఇంతవరకు. మిగిలిందంతా రిజర్వ్లో ఉంది. అందువల్ల రాష్ట్రంలో ప్రతి గింజని కొనడం జరుగుద్ది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075